ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. అంటే మనం సక్సెస్కి ఏదన్నా ప్లాన్ చేసినప్పుడు కానీ ఏదన్నా మనం గోల్స్ పెట్టుకున్నప్పుడు, అంబిషన్స్ ఉన్నప్పుడు గుడ్ సర్కిల్ని పెట్టుకోవాలి అని అంటుంటారు. మనకు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడే కానీ బ్యాడ్ సర్కిల్ అనేది ఉండకూడదమ్మా, గుడ్ ఫ్రెండ్స్ని మనం పెట్టుకోవాలి. సో విల్ గ్రో అజల్స్ ఇన్ అ బెటర్ వే అని అంటూ ఉంటారు. సో హౌ షుడ్ వి నో, అంటే వీళ్ళు చెడ్డవాళ్ళు, లేదంటే ఇది మాకు చెడ్డ ఫ్రెండ్షిప్, లేదంటే ఇది గుడ్ ఫ్రెండ్షిప్ అని ఎలా అసలు డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అంటారు? ఏం చూసి డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటారు? అసలు కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయండి ప్రతి ఫ్రెండ్ సర్కిల్లో కానీ, ప్రతి ఫ్రెండ్లో కానివ్వండి, కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అందులో ఇప్పుడు నేను చెప్పబోయే క్వాలిటీస్ కొన్ని ఉంటాయి. ఆ క్వాలిటీస్ కనుక మీ ఫ్రెండ్లో ఉన్నాయి అని అంటే కనుక ఆ ఫ్రెండ్ని లైఫ్ లాంగ్ వదలకుండా ఉంచుకోవాలి మీరు. సో ఐల్ టెల్ యూ సర్టన్ క్వాలిటీస్. అందులో ది ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే వాళ్ళ థాట్స్లో ఐ కంటే కూడా వి ఎక్కువ ఉంటుంది. జనరల్గా చూసుకుంటే ఇప్పుడు నేను అని కాకుండా మనం అనే థాట్స్ ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. టాక్స్లో కానివ్వండి, మీరు కలిసినప్పుడు కానివ్వండి, ఇదన్నా. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సపోజ్ అరే నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నేను ఇలా చేస్తే ఇలా బాగుంటుంది అనేది అలా ఉండేదాన్ని రైట్, మనం ఇలా చేద్దాము, మనం ఇలా చేస్తే బాగుంటది అని మనం ఇలా చేద్దాం, ఇలా గ్రో అవుతాం రా అని అంటుంటారు చూడండి. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇండికేషన్ అన్నమాట. ఏంటంటే ఒక మంచి ఫ్రెండ్ ఎప్పుడన్నా సరే సక్సెస్ వైపు వెళ్ళేటప్పుడు మన ఫ్రెండ్ ని తోడు తీసుకెళ్దాం అనే ఒక థాట్ లో ఉంటారు అన్నమాట, ఖచ్చితంగా. సో అలా ఆలోచించే ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు అని అంటే కనుక ఖచ్చితంగా యూ షుడ్ ఫీల్ లక్కీ అండ్ నెవర్ లీవ్ సచ్ కైండ్ ఆఫ్ పర్సన్. దట్ ఈస్ వన్ ఇండికేషన్ అండి. సెకండ్ క్యారెక్టరిస్టిక్ ఏంటిది అని అంటే కరెక్టివ్ ఇది ఉంటుంది అనమాట. ఫీడ్బ్యాక్ అనేది ఒకటి ఖచ్చితంగా వస్తుంటుంది మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి. కొందరు ఫ్రెండ్స్ ఎట్లుంటారంటే, నువ్వు ఏదైనా పని చేస్తున్నావు అని అంటే అది గుడ్ ఆ బ్యాడ్ తో సంబంధం లేదు, నువ్వు కానీ ఐఎమ్ దేర్ టు సపోర్ట్ యూ అని అంటారు. అది గుడ్ అన్న కానివ్వండి, బ్యాడ్ అన్న కానివ్వండి, అలా వద్దు మనకి. దేర్ షుడ్ బి అ పర్సన్ హూ ఈస్ గివింగ్ ది రైట్ గైడెన్స్. నువ్వు మంచి చేస్తున్నావు, నువ్వు కానిరా నీ అనక నేను ఉన్నాను అని అంటే ఓకే. నువ్వు చెడు చేస్తున్నావు అని అంటే ఆపేవాడే అసలైన ఫ్రెండ్. బట్ కొంతమంది దే ఫీల్ దిస్ ఇస్ ద రైట్ వే, దట్ అంటే ఫ్రెండ్ ఏం చేసినా ఎంకరేజ్ చేయాలి, అదే ఫ్రెండ్షిప్ అని అంటుంటారు. అక్కడే పప్పులు కాలేసేది. ఏంటంటే మనం ఏం చేసినా సపోర్ట్ చేసేవాడే ది బెస్ట్ ఫ్రెండ్ అంటే కాదు, అది కాదు. నువ్వు చేసేది మంచి, వాడు సపోర్ట్ చేస్తున్నాడు అంటే ఓకే. నువ్వు చేసేది మంచి కాదు అన్నప్పుడు నిన్ను ఆపేవాడే అసలైన ఫ్రెండ్ చెప్పాలంటే. చాలా మంది ఇక్కడే మిస్ అవుతారండి. ఏంటంటే నువ్వేమన్నా చేయరా, నేను ఉన్నా కదా అంటారు చూడండి. వాళ్ళని ట్రూ ఫ్రెండ్స్ అనుకుంటారే, కానీ నువ్వు చేసేది తప్పు, అది కరెక్ట్ కాదు, లెట్స్ నాట్ డూ ఇట్ ఆర్ లెట్స్ నాట్ గెట్ ఇన్ టు ఇట్ అని చెప్పే ఒక ఫ్రెండ్ ఉంటాడు చూడండి, వాడు ఇంపార్టెంట్ మనకి. అట్లాంటి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ మనకి. సో దట్ ఈస్ అనదర్ థింగ్. ఏంటిది అని అంటే మనకి కరెక్టివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చే పర్సన్ కావాలి ఖచ్చితంగా. మనల్ని చాలా మంది ఏంటంటే ఫ్రెండ్స్ ఉంటుంటారు. ఇప్పుడు మన చుట్టుపక్కల చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. నేను చేసే పనిలో ఏదైనా డిఫెక్ట్ ఉంది అనుకోండి, చెప్తే ఫీల్ అవుతాడేమో అని చాలా మంది ఏంటంటే చెప్పకుండా వదిలేసి బాగా చేసారా, బాగా చేస్తున్నావు, బాగా మాట్లాడుతున్నావు, లేకపోతే ఇలా ఏంటంటే అంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తారు, నెగిటివ్ చెప్పరు. నాకు నెగిటివ్ చెప్పే పర్సన్ కావాలి. నేను బాగా చెప్తున్నాను సరే, నాలో ఏదైనా నెగిటివ్స్ ఉన్నాయనుకోండి, ఆ నెగిటివ్స్ని కూడా పాయింట్అవుట్ చేసేవాడే అసలైన ఫ్రెండ్. సో మీకు గనక మీ నెగిటివ్స్ని పాయింట్అవుట్ చేసే పర్సన్ మీతో ఉన్నాడు, అరే ఇది నెగిటివ్ రా, దీన్ని ఇలా మార్చుకుంటే బెటర్ అని వాళ్ళు ఒక కరెక్టివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అనుకోండి, అగైన్ సో దట్ ఈస్ వెన్ ది ఫ్రెండ్ ఈస్ వాల్యూడ్ అనమాట. అలాంటి ఫ్రెండ్ వెరీ వాల్యుబుల్ చెప్పాలంటే. సో దట్స్ అనదర్ థింగ్ అనమాట. అండ్ లాస్ట్లీ ఏంటంటే, ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా సెల్ఫ్లెస్ ఉంటారనమాట. సో వాళ్ళకి ఆ సెల్ఫిష్ థాట్స్ అనేది ఉండవు జనరల్గా. సో ఏదన్నా సరే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొందరు ఎలా ఉంటారంటే ఫ్రెండ్స్ అని చెప్పుకుంటారు, కానీ వాళ్ళ థాట్స్ అన్ని చాలా సెల్ఫిష్గా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైక్ కొంచెం మెచ్యూర్డ్ దీనిలో చూసుకుంటే కనుక, ఒక ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది సో ఏరియాలో, అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే బాగా గ్రో అవుతుంది, మల్టిప్లై అవుతుంది మనీ అనేసి నాకు తెలిసింది సమ్హౌ. తెలిసినప్పుడు నేను నా 4 ఫ్రెండ్స్కి చెప్పుకొని, అరే అక్కడ బాగుందిరా, నేను కూడా రీసెర్చ్ చేశాను, అక్కడ ఇన్వెస్ట్ చేద్దాము అని చెప్పుకునే వాళ్ళు కొందరు ఉంటారు. కొందరు ఏంటంటే ఎవ్వరికి చెప్పకుండా కామ్గా ఇన్వెస్ట్ చేసేసి వదిలేస్తారు. రైట్, ఏంటంటే ఆ సెల్ఫిష్ థాట్, గ్రో అయితే నేను గ్రో అవ్వాలి, వాళ్ళతో నాకేం సంబంధం
అనేసి ఇలా ఆలోచించే వాళ్ళు మళ్ళీ ఉంటారు. కొంతమంది ఏంటంటే నేను గ్రో అవుతుంటే వాళ్ళు ఏడుస్తారు, మళ్ళీ ఎందుకు నేను నా సక్సెస్ చూసి అనుకొని కూడా చెప్పారు చాలా మంది. కొందరు అలా కూడా చెప్పారు. కొందరు ఏంటంటే నేనే ఎక్కువ పొజిషన్, నేనే మంచి పొజిషన్లో ఉండాలి, ఎక్కువ పొజిషన్లో ఉండాలి వాళ్ళకంటే, వాళ్ళందరూ నా ఫ్రెండ్సే కానీ వాళ్ళ మీద నేను బెటర్ పొజిషన్లో ఉండాలి అనే థాట్స్ ఉంటాయి అనమాట. అలాంటి వాళ్ళు వద్దు మనకి. ఏంటంటే నేనే పొజిషన్లో ఉన్నానో మా ఫ్రెండ్స్ని కూడా నేను అదే పొజిషన్కి తీసుకెళ్లే థాట్ ఉన్న వాళ్ళు కావాలి మనకి. సో ఇలా కొందరు ఏంటంటే సెల్ఫిష్గా థింక్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం హాని చేయట్లేదు మనకి, రైట్ కానీ అట్ ది సేమ్ టైం వాళ్ళ థాట్స్ ఏవైతే సెల్ఫిష్ మోడ్లో ఉంటాయి చూడండి, దే ఆర్ డెఫినెట్లీ నాట్ ట్రూ ఫ్రెండ్స్. నాట్ ఎ గుడ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రూ ఫ్రెండ్ అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మనల్ని తోడు తీసుకొని వెళ్తారు సక్సెస్కి. సో ఈ ఇండికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటితోటి మనకి తెలిసిపోతాయి అనమాట. బ్యాడ్ ఫ్రెండ్స్ అంటే ఆబ్వియస్లీ ఇంకా రెస్ట్ ఆఫ్ ది కేటగిరీకి వచ్చిన వాళ్ళందరినీ వీ కెన్ కన్సిడర్ దిస్ బ్యాడ్ ఫ్రెండ్స్. బట్ కొందరు న్యూట్రల్ ఫ్రెండ్స్ అని కూడా ఉంటారు. వాళ్ళు ఏంటంటే అటు గుడ్ ఫ్రెండ్స్ కూడా కాదు, బ్యాడ్ ఫ్రెండ్స్ కూడా కాదు, ఫ్రెండ్స్. సో మనం సక్సెస్ అవ్వాలి అని అంటే మన ట్రూ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో చూడండి, వాళ్ళతోటి ఎక్కువ సమయం గడిపి నార్మల్ ఫ్రెండ్స్కి కూడా సమయం కేటాయిస్తే మనకి ఏంటంటే ఆ నెట్వర్క్ కూడా బిల్డ్ అవుతుంది అండ్ ఓవరాల్గా సక్సెస్ఫుల్ అవుతాం మనం. ఈ బ్యాడ్ ఫ్రెండ్స్ని ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు లీవ్ బిహైండ్. రాదర్ దెన్ మనకి ఇప్పుడు కామన్ గా ఏదైనా లే పర్సన్ చూస్తే వాడు తాగడు, స్మోక్ చేయడు, సో వాడు గుడ్ అని డిసైడ్ చేస్తాడు. వాడికి ఇలాంటి అలవాట్లు లేవురా, వాడు అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయరా అని అంటుంటారు. సో అది కాదు చూడాల్సింది. సో హూ ఈస్ ట్రూలీ విత్ యూ, లాయల్ గా ఉండి నిన్ను తనతో పాటు గ్రోత్ కి వెన్ హీ ఈస్ సపోర్టింగ్, దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అని. అబ్సల్యూట్లీ అండి. చాలా మంది మీరు చెప్పింది గుడ్ పాయింట్. యాక్చువల్గా ఏంటంటే తాగడము, సిగరెట్ తాగడం కానివ్వండి, మందు తాగడం కానివ్వండి, బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అంటే ఇలా ఒకటి రెండు బ్యాడ్ హ్యాబిట్స్ ని పట్టుకొని, ఎస్పెషలీ ఈ హ్యాబిట్స్ ని పట్టుకొని చాలా మంది అంటే ముద్రేసేస్తారనమాట. అరే వాడు మంచోడు కాదని ఒక జడ్జ్మెంట్కి వచ్చేస్తూ ఉంటారు. కానీ తాగనోడు ప్రతి ఒక్కడు పత్రికలేం కాదు, ఎట్ ది సేమ్ టైం తాగినోడు అందరూ ఇదేం కాదన్న. సో దట్ ఈస్ జస్ట్ అ హ్యాబిట్. అది కూడా ఎంత ఫ్రీక్వెంట్గా తాగుతున్నారు, సోషల్ డ్రింకరా ఏంటి, ఇవన్నీ ఆలోచించరు. తాగుతున్నారా అంటే ముద్ర వేసేస్తారన్నమాట, వాడు మంచోడు కాదు అనేసి. సో అలాంటి ముద్ర లేకుండా నేను చెప్పినట్టు ఈ క్వాలిటీస్ కనిపించినాయి అని అంటే కన్సిడర్ దాట్ పర్సన్ టు బి వెరీ గుడ్ ఫ్రెండ్. ఈ క్వాలిటీస్ లేవు అని అంటే ఇట్స్ బెటర్ టు కీప్ దెమ్ అవే. రైట్. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఆల్ యువర్ వ్యూస్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.